న్యూ ఇయర్ వేడుకలకు ఓరుగలు సిద్ధమైంది. 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్పెషల్ ఈవెంట్స్ అరేంజ్మెంట్ చేశారు. కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మిడ్ నైట్ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి వరంగల్లో? న్యూ ఇయర్ వేడుకలకు ఓరుగలు సిద్ధమైంది. 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు ఓరుగల్లు ప్రజలు. ఇప్పటికే స్పెషల్ ఈవెంట్స్ అరేంజ్మెంట్ చేశారు. కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మిడ్ నైట్ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయని చెప్పొచ్చు. వరంగల్ నగరంలో చూస్తే అనేక చోట్ల ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. పాప్ సింగర్స్ వస్తున్నారు. పాత సంవత్సరానికి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త సంవత్సరానికి అంతే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చూడొచ్చు, వరంగల్ మొత్తం కూడా ఒక కలర్ఫుల్ వాతావరణంలోకి మారిపోయింది. 2025 సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. పాప్ సింగర్స్ కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు కావచ్చు, వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు. చూడొచ్చు, విద్యుత్ దీప కాంతులతో అయితే ఎటు చూసినా ఒక కలర్ఫుల్ అయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది ఆర్టిస్టులు కూడా వాళ్ళతో మాట్లాడారు. ఎట్లా ఉంది ఈ సెలబ్రేషన్స్ కోసం వరంగల్కి వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది వరంగల్ చాలా మంచిగా ఉంది. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా చూడాలి రాత్రికి ఎట్లా ఉంటుందో, పబ్లిక్ని బట్టి ఎంగేజ్మెంట్ని బట్టి అర్థమవుతుంది ఎట్లా ఉంది అని చెప్పి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. చేయాలా, పర్ఫామ్ చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉన్నాను నేను ఇప్పుడు. సో మామూలు ప్రోగ్రామ్స్ దగ్గర సెలబ్రేషన్స్ వేరే ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వైబ్ ఉంటుంది. అది ఒక న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తున్నాం అనేది ఎట్లా ఉంటుంది? ఆ ఈవెంట్స్కి ఎట్లా ఉంటుంది అనుకుంటాను? ఉండొచ్చు, చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రూరల్ క్రౌడ్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ పబ్లిక్ ఇక్కడ ఫస్ట్ టైం ఇదంతా నాకు తెలిసి ఇంత ఈ విధంగా కావడం ఫస్ట్ టైం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు మరి కావచ్చు. సో మీరు ఇక్కడ నుంచి ఏం పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, ఎట్లా వాళ్ళని అలరించబోతున్నారు అనుకుంటున్నారు? ఒక్కసారి మీ జస్ట్ చిన్నగా హింట్ ఇస్తారా? నావి కొన్ని ట్రాక్స్ ఉన్నాయి, కొన్ని వైరల్ అయిన ట్రాక్స్ ఉన్నాయి. నాది పూత పూత పైసలు అన్ని పట్టుకోపోతావారా అని, మల్ల చూడు, తొంగి చూడు, లైక్ జోర్దారు ఊనాలు, ఇవన్నీ హిట్ సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక ట్రాక్ రిలీజ్ చేసిన, అవన్నీ పర్ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. సో మొత్తానికి అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే మీరు అంతా రెడీ, దానికి సన్నద్ధం అయిపోయినారు. ఎట్లా ఉంది మీలో, ఎట్లా ఉంది వైబ్, ఎట్లా ఉంటుంది అనుకుంటారు? వచ్చే వాళ్ళు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మా లోపల అయితే ఫుల్ వైబ్ ఉంటుంది. పబ్లిక్కి పాస్ చేయాలి అంతే. పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఇక్కడ వచ్చినాం. సో సీ యూ దే రైట్. సో సెలబ్రేషన్స్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఈసారి వరంగల్కి సంబంధించిన చూస్తే చాలా చోట్ల ఈవెంట్స్ ఉన్నాయి. మీ దగ్గర కూడా ఎట్లాంటి ఈవెంట్స్ ఉన్నాయి? తర్వాత ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? తర్వాత ఈవెంట్స్కి సంబంధించి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? ఓకే, సో మేము మా టీంతో వచ్చినాం. నేను మ్యూజిక్ ప్రొడ్యూసర్, నేను. సో మా ఆర్టిస్ట్ దశగ్రీవ. సో మేము ఇద్దరం ఒక టీంలోకి వచ్చినాం మేము. అండ్ మాది ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది అట్లా. న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే కూడా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఒకటేమో ఓల్డ్ ఇయర్కి సంబంధించినటువంటి అంతే గ్రాండ్గా వీడుకోలు పలకాలి, న్యూ ఇయర్కి సెలబ్రేట్ వెల్కమ్ చెప్పాలి. ఎట్లా ఈ డిఫరెన్స్ను పీక్ ఆఫ్ టైంని ఎట్లా చూస్తారు? ఆ టైంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఈవెంట్లో పీక్ ఆఫ్ టైం చాలా క్రేజీ ఉంటుంది. ఎందుకంటే పీక్ టైంలో మేమే పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం వరంగల్లో ఇదే ఈవెంట్ ఫుల్ హైలైట్ అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తారు ఎట్లయినా కానీ, పబ్లిక్ కూడా చూస్తారు. మేము వచ్చినామంటే ఆ సీన్ వేరే ఉంటుంది ఈసారి. ఏం పాటలు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు? ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేసే సాంగ్స్ కానీ లేదా సెలబ్రేషన్స్ కానీ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? సో బేసికలీ మేము మొత్తం హిప్ హాప్ ట్రాక్స్ చేస్తాం. మేము అట్ ద సేమ్ టైం మేము మా కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి ఒక బోనాలు ట్రాక్ చేసినాం. అందులో మేము మొత్తం మా కల్చర్, హైదరాబాద్లో బోనాలు ఎట్లుంటాయి, స్ట్రీట్స్లో గల్లీలో ఎట్లుంటాయి, అవన్నీ మేము ఒక పాటలు ఇప్పించాం. దానికి పబ్లిక్ ఫుల్ ప్యార్ ఇచ్చారు అప్పుడే. సో మేము దాన్ని పట్టుకొని వచ్చినాం. అండ్ ఇంకా మా వేరే ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఫుల్ క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అసలు ఇవాళ. సో ఇది ప్రస్తుతం సెలబ్రేషన్స్కి అయితే రెడీ అవుతున్నారు. వచ్చే వాళ్ళకు ఒక వైబ్ ఇచ్చే విధంగా. ఎందుకంటే పాత సంవత్సరానికి వీడ్కోలు ఎంత పలుకుతారో న్యూ ఇయర్కి కూడా అంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. కాబట్టి ఈ సెలబ్రేషన్స్ని అయితే అంత గ్రాండ్గా నిర్వహించుకోవడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి డీజే టీమ్స్ కావచ్చు, లేకపోతే సింగర్స్, మిగతా వాళ్ళంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. సేమ్ టైంలో వరంగల్ నగరానికి సంబంధించినటువంటి బేకరీస్ కావచ్చు, స్వీట్ హౌస్ల దగ్గర కూడా క్రౌడ్ చాలా కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు నుంచే చూస్తే కూడా అక్కడ కూడా కేక్స్ అవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళడం, రాత్రి కరెక్ట్గా 12 గంటలకు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కొన్ని చోట్లనేమో ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయి. దాదాపు వరంగల్ నగరానికి సంబంధించి 7-8 చోట్ల ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లకు కూడా భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. దీంతో పబ్లిక్ సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో వచ్చేదానికి కూడా 3-4 కేటగిరీలలో వాళ్ళు వీటికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కోసం సిద్ధం చేసుకుంటారు. ఒకటేమో ఎంఐపి, వివిఐపి, తర్వాత కామన్ పర్సన్స్కి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, అట్లా డిఫరెంట్
తీరులో వాటికి సంబంధించినటువంటి థీమ్స్ కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం లిక్కర్ అలౌ చేశారు, మరికొన్ని చోట్ల లిక్కర్ అలౌ చేయలేదు. ఫ్యామిలీస్ తోటి వచ్చే దానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఫుల్ గ్రాండ్గా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో అపార్ట్మెంట్స్ కావచ్చు లేదా కాలనీలలో కావచ్చు అక్కడ కూడా ఈసారి సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే కేకులను ఆర్డర్ ఇచ్చిన వాళ్ళంతా కూడా కేక్స్ తీసుకువెళ్ళడం అనేది రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు ఎక్కడ చూసినా కానీ ఒక్కసారిగా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్కు సంబంధించిన గ్రాండ్గా నిర్వహించుకున్నారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విన్నటువంటి వైబ్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధిలో అయితే చూస్తే 8 చోట్ల ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వివిధ టీవీస్కి సంబంధించిన షోస్ కావచ్చు లేదా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పాపులర్ అయినటువంటి సింగర్స్, అదేవిధంగా అందులో ఉన్నటువంటి యాక్టర్స్ కావచ్చు లేదా కమెడియన్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అలరించే విధంగా కూడా తమ థీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి తెలంగాణ కల్చర్ను తెలిపే విధంగా కూడా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కూడా ప్రత్యేక థీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అనేది నిర్వాహకులు చెప్తున్నారు. సేమ్ టైంలో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో గ్రాండ్గా అక్కడ నిర్వాహకులదే బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఆర్గనైజర్సే ఎలాంటి ఇష్యూస్ కాకుండా కూడా చూసుకోవాలి. పార్కింగ్ సంబంధించి కావచ్చు లేదా లిక్కర్ ఎవరైనా సేవిస్తే కూడా వాళ్ళ వెహికల్స్లలో సొంత డ్రైవింగ్ లేకుండా వెళ్ళాలి అనేది కూడా చెప్తున్నారు. సేమ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా వరంగల్ నగరంలో స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ అంతటా కూడా డ్రైవ్స్ సంబంధించి కూడా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా పోలీసులు అయితే కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, తర్వాత న్యూసెన్స్ చేయొద్దు, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా పట్టుబడితే వాళ్ళ మీద వెహికల్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఫైన్స్ వేయడం, కేసులలో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్గా నిర్వహించుకోవాలి, ఎక్కడ కూడా వైలేషన్ చేయకూడదు అనేది పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సేమ్ టైంలో వీటన్నిటిని పాటిస్తూనే ఈ సెలబ్రేషన్స్కి అయితే వరంగల్ వాసులంతా కూడా రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పబ్లిక్ కూడా ఈ ఈవెంట్స్ జరిగే దగ్గరకు వస్తుంది. వాళ్ళందరినీ అలరించేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, డీజేకి సంబంధించినటువంటి నిర్వాహకులు వాళ్ళంతా కూడా రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. శ్రవంతి.